చూడండి, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినాడు. వచ్చి వీరి మధ్యకి ఈయనకి ఎన్ని తలాంతులు ఇచ్చినాడు? 5 తలాంతులు ఇచ్చినాడు. హల్లెలూయా. 5 తలాంతులు ఇచ్చినాడు అంటే 5 రూపాయలు అనుకోండి మీ భాష. హల్లెలూయా. ఈ అమ్మాయికి ఏమి ఇచ్చినాడంటే 3 తలాంతులు ఇచ్చినాడు అంటే 3 రూపాయలు ఇచ్చినాడు. ఈమెకి ఏమి ఇచ్చినాడంటే 1 తలాంతు ఇచ్చినాడు. హల్లెలూయా. 1 రూపాయి ఇచ్చినాడు. వీళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ 5 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి తెలివి అమోఘము కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు నాకు 5 తలాంతులు ఇచ్చినాడు. హల్లెలూయా. 5 తలాంతులని ఆయన వచ్చే లోపల నేనేం చేయాలా? కష్టపడి బిజినెస్ చేసి, లేకపోతే పని చేసి, అది చేసి, ఇది చేసి 10 చేయాలి అనేసి ఆశపడి 10 చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేసినాడు? 5 ఇచ్చినటువంటి వ్యక్తి 10 చేసి ఉన్నాడు. ఈ అమ్మాయికి 3 ఇచ్చి ఉంది. ఆ 3లో నమ్మకముగా ఉండి 6 చేసింది. కష్టపడి పని చేసి దేవుడు ఇచ్చినటువంటి సొమ్ము నేను వృధాగా అట్లే పెట్టకూడదు అనేసి 6 చేసి ఉంది. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? హల్లెలూయా. 1 తలాంతు ఇచ్చినాడు, నాకు 1 రూపాయి ఇచ్చినాడు అనేసి ఏం చేసిందంట? ప్రార్థన చేయడం మానేసింది. ఆ రూపాయిని తీసుకెళ్లేసి రాయి కింద దాచిపెట్టిందంట. హల్లెలూయా. ఏమన్నదంట తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన తర్వాత, నువ్వు విత్తిన చోట కోసేటువంటి దేవుడవు ప్రభువా. హల్లెలూయా. విత్తిన చోట కోసేటువంటి దేవుడవు, నీకు ఏం కావాలని నువ్వు తెచ్చుకోగలుగుతావు అంటే కష్టపడ్డా. హల్లెలూయా. అనేసి రూపాయలు ఏం చేసిందంట? దాచిపెట్టింది. ఇవ 3 తలాంతులు 6 చేసింది. దేవుడు బలా మంచి దాసురాలా అన్నాడు. 5 తలాంతును 10 చేసింది. అందుకు దేవుడు ఏమన్నాడు? బలా మంచి నమ్మకమైన దాసుడా అనేసి పిలిచినాడు. హల్లెలూయా. దాసుడు వారి దగ్గరికి వచ్చేసి, సోమరి, నీ దగ్గర ఇంకా రూపాయి కూడా ఉండడం అవసరం లేదు. ఎవరైతే 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తికి 10 ఇచ్చినాడో వారికి ఇచ్చేస్తా. ఆ రూపాయి నువ్వు ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా కానీ క్రయ విక్రమం చేత నేను వారి దగ్గర నుంచి రాబట్టి నిందు. హల్లెలూయా. ఏం చేస్తా ఉంది? అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నది మనల్కి నేర్పించడం కోసం వచ్చి ఉన్నాడు. అంటా ఉంటారు, దేవుడుంటే నాకు ఇంత లెక్క వేయమన్, మీ దేవుడు ఉంటే నాకు అజ్జేయమన్, ఇచ్చేయమన్ అనేసి అంటా ఉంటారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు. హల్లెలూయా. ఏదైనా జరిగితే కుటుంబాలలో శ్రమ కానీ, వేదన కానీ, బాధ కానీ వచ్చినప్పుడు ఏమంటారు? నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తా ఉన్నావే, నీ దేవుడు ఎందుకు చేసినాడు ఇది? హల్లెలూయా. ఏదైనా ఒక రోగం వస్తే ఎందుకు వచ్చింది నీకు రోగం? మనుషులం కాదా మనం?